హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగుని వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. ఈ వీడియో వచ్చేసి పోయిన శుక్రవారం మినీ వ్లాగ్ అండి. ఆ రోజు అమ్మ నాన్న ఇద్దరూ వచ్చారు. నాకు హెల్త్ బాగాలేదన్నాను కదా, మా వారైతే అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పారంట. ఫోన్ చేసి చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి తిట్లు అన్నమాట. ఇలాంటి విషయాలైనా చెప్పకుండా దాచుకునేది, సరే దాచుకో అని చెప్పి అక్షింతలు పడినాయి. ఇదంతా గురువారం రోజు జరిగిందండి. తెల్లారి శుక్రవారం అనమాట. శుక్రవారం రోజు మా ఊరి తిరుపతి తల్లి గుడి దగ్గర పాల పొంగళ్ళు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఇంకా అమ్మవారికి పాల పొంగళ్ళు చేసి ఇంకా నన్ను ప్రసాదాన్ని చూసి వెళ్ళవచ్చు అని చెప్పి వచ్చారండి. పొద్దున్నే వాళ్ళు వచ్చేసరికి 9 అలా అయింది. ఇంకా వస్తూ ఊరికినే రారు కదా, కొన్ని కూరగాయలు అలానే ఫ్రూట్స్, పిల్లలు తినడానికి స్నాక్స్ కూడా తెచ్చారండి. అమ్మ నాన్న ప్రేమ అంటే ఇలానే ఉంటుంది కదా. ఇంకా టీలు టిఫిన్లు అయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. అమ్మ పాల పొంగళ్ళు చేయటానికి పొయ్యిలు అవి చూసి రెడీ చేసుకుంది. ఇంకా పాల పొంగళ్ళు అయితే పొయ్యి మీద పెట్టింది. పాల పొంగళ్ళు అలానే పులగం నేను చేస్తానమ్మా, గుడి దగ్గర పని చూసుకో అన్నాను. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత పొయ్యిలు అసలు సరిగ్గా మండలేదండి. ఒక పొయ్యి మండితే ఇంకొక పొయ్యి మండేది కాదు. ఇంకా ఎలాగైతేనే అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను. నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మవారికి ఆకుల్లో నైవేద్యం పెట్టానండి. నేను నైవేద్యం పెడితే నానైతే నెయ్యి అది వేసుకొస్తున్నారు. అమ్మ తీసుకెళ్ళి దేవుళ్ళ దగ్గర పెట్టమని అక్కడ గుడి దగ్గర పూజ చేసే తాతయ్యకి ఇస్తుంటే ఆ తాతయ్య ఏమో లోపల దేవుళ్ళ దగ్గర పెట్టారు. ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ముత్యాలం తల్లి దగ్గర కూడా అమ్మవాళ్ళు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వచ్చారు. ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి నైవేద్యం తీసుకుని ఇంటికైతే వచ్చాము. 11:30 అలా అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత వంట అది ప్రిపరేషన్స్ అయ్యాయి. ఇంకా అమ్మ వాళ్ళు భోజనం చేసేసరికి 1 అయితే అయింది. ఇంతలో శ్రీలక్ష్మక్క అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొచ్చి అమ్మ వాళ్ళకి ఇచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత ప్రసాదాన్ని చూసేస్తామని చెప్పి అమ్మ నాన్న ప్రసాదాన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు. ఇంకా నేను కూడా భోజనం చేశాను. ఇంకా ఇంతలో నాన్న వాళ్ళు వచ్చారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా అయితే మాకు ఇంటి దగ్గర పనులు ఉన్నాయమ్మా అని చెప్పి ఇంకా వెళ్తామన్నారు. టైం అయితే 2 అయ్యింది. వాళ్ళు బయలుదేరారో లేదు, ఊళ్ళో చిన్నానైతే నాన్న వాళ్ళకి కలిశారు. ఇంకా చిన్నాన్నతో మాట్లాడిన తర్వాత అమ్మ నాన్న బయలుదేరారండి. ఓకే అండి, వీడియో షేర్ చేయండి.